అవును. ఈ 40 ఏళ్లలో ఇతను వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గతంలో వీళ్ళే తిట్టినటువంటి పోతిరెడ్డిపాడు, దానివల్ల కొత్త ఆయకట్టు వచ్చిందిగా. అవును. లేకపోతే గండికోట, గండిపేట, గండికోట అంటే అటు పక్కన అనుకుందాం, పోనీ గండిపేట అంటే గండికోట, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి కదా. అవును. వీటిట్లలో కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కావాల్సినవి ఉన్నాయి. బట్ అసలు సాగునీటి ప్రాజెక్టులు అంటూ సీరియస్గా తీసుకున్నాడు ఎవడంటే ఆంధ్రలో ప్రతి ఒక్కడికి తెలుసు ఎవరని. రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత దాన్ని కంప్లీట్ చేశారా పోనీ? ఆ తర్వాత వచ్చారు కదా వీళ్ళు 5 ఏళ్ళు, ఏదన్నా పూర్తయిందా? లేదు కదా. ఇప్పుడు రేపు పోలవరం పూర్తవుతుంది, అయిపోద్దా ఈ టర్మ్ లో? అయిపోతుంది ఖచ్చితంగా, ఎందుకంటే కేంద్రం సీరియస్ గా తీసుకుంది కాబట్టి. అవును. అది పూర్తయితే అది పోనీ రాష్ట్రందా వీళ్ళ ప్రభుత్వందా కాదు, కానీ అది క్లెయిమ్ చేసుకుంటారు ఖచ్చితంగా. అది నడిచేది. కానీ పోలవరం విషయంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కాస్త శరవేగంగా నిధులు కూడా విడుదలవడం, ఆ నిర్వాసితులకు కూడా ఆ సెటిల్మెంట్లు చేయడం, ఇవన్నీ ఇప్పుడే జరిగిందేమో. లాస్ట్ టైం జరగకపోవడానికి కూడా మరి కారణం ఏంటి? ఖచ్చితంగా అప్పట్లో ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2019లో, 2020లో ఆ డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోయింది. అవును. కూలిపోయాక ఇంకేం చేస్తారు అక్కడ? ముందు అది కట్టాలి, అది కట్టాలి అంటే అప్పుడే కరోనా 2 years. అవును. ఆ టైంలో అయిపోయింది. ఈలోపు ఏం చేశారు, అలా గేట్లు అవన్నీ కట్టేశారు. 6,000 కోట్ల పనులు అయినాయి జగన్ హయాంలో, మిగతా ఆగిపోయినాయి. ఎందుకంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళు కట్టకుండా ఇదేం కట్టలేరు. రెండవది, నిర్వాసితులు డబ్బులు కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టే ఉపయోగం లేదు. అంటే మిగతాది